భాగ్యం ఏమి లేదు. అందుకనే పూర్వం పుస్తకాలు పాఠ్య పుస్తకాలు లేకపోతే స్కూల్లో ఆ గోడ మీద ఒక మాట రాసేవారు. ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం. అంటే ఆరోగ్యం ఇచ్చిన భాగ్యము ఏమీ లేదు. చాలా మంది ఈరోజు భాగ్యం సంపాదించుకోవాలనుకుంటున్నారు, కానీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. భాగ్యం విస్తరించుకోవాలని చూస్తున్నారు, వాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఆస్తులు సమకూర్చుకోవాలని చూసుకుంటున్నారు, ధనాన్ని సమకూర్చుకోవాలని చూస్తున్నారు, వాళ్ళ ప్రాణాన్ని పాడు చేసుకుంటున్నారు. చాలా మంది జీవితాల్లో అలా ఉంటుంది. ఈరోజు ధనము సంపాదించుకున్నాము అంటే కనుక ధనము నీ ప్రాణాన్ని కాపాడలేదు, ధనము నీ జీవాన్ని కాపాడలేదు, ధనము నిన్ను బ్రతికించలేదు. కాబట్టి ధనము మూలము కాదు. ఏ మూలము? దేవుడు భయభక్తులు కలిగి ఉండటమే ఈ లోకంలో మూలము ప్రధానమై ఉంది. ఇంకా కింద చదువుతున్నట్లయితే ఒక ఉపమానం దేవుడు చెప్పాడు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుడికి భూమి సమృద్ధిగా పడిందంటే నా పంట సమకూర్చుకున్నట్టు నాకు స్థలం చాలు. చాలా మంది ఏం చేస్తారంటే ధనాన్ని సమకూర్చుకుంటున్నారు. కూర్చుకుంటే ఏమనుకున్నారు? దేవుడు నాకు ఇచ్చిన